నంద్యాల జిల్లా అవక్కులో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబం రచ్చకెక్కింది. జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి తన ఇంటి సమీపంలో కారు పార్కింగ్ చేస్తుండగా మాట పెరిగి దాడులు చేసుకున్నారు. అవక్కులో హై టెన్షన్ కు దారితీసింది. శ్రీలక్ష్మికి గాయాలయ్యాయి. తన భర్త భగీరథరెడ్డి మరణం తర్వాత తనని రాజకీయంగా ఆర్థికంగా వేధిస్తున్నారని శ్రీలక్ష్మి ఆరోపించింది. ఆఫీస్ నుంచి లోపలికి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్లాన్గానే అందరూ బయట నుంచున్నారు. ఎస్కాట్ పేషెంట్ ఉన్న మా పెద్దబాబు నాతో పాటు లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చినాక నేను రూమ్లోకి వెళ్ళాక అవి నేను రాలేదని చెప్పి డోర్ తీసి చూస్తే ఇంకా అవి అరుస్తున్నాడు అనమాట. అరుస్తుంటే ఇంకా నేను డోర్ తీసేసరికి కాదు ఇంకా అందరూ వచ్చి చంపడానికి ట్రై చేసి డోర్ వేసి పృథ్వీ డోర్ వేసేసింది. బృందానేమో ఒకవైపు నుంచి వచ్చింది. వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు వచ్చి నా కొడుకు గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి నాకు స్పృహలేదు. మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఇంకోసారి గట్టిగా నొక్కేసి నేను చంపడానికి ఒక రోజు పడ్డారు అని చెప్పడానికి లోపల పిల్లలు వచ్చేసారు. వాళ్ళు డోర్ దొరుకుతుంది లోపలికి వచ్చేసారు.